ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది. పిచ్చి ఏంటంటే ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తుకలు దిగాలంట, బీజేపీ వాళ్ళ సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారే? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చిండో చెప్పమనుండ్రి, ఇప్పుడు ఏం తెచ్చిండో చూపియమనుండ్రి. ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి. అందుకే ఇవాళ చేసింది లేదు, చెప్పుకోనిక లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటారు. అందుకే మిత్రులారా, బీజేపీ మాయలో పడ్డామంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతోని మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడమే కాదు, దామన్న లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డ నీల మధును ఇవాళ మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. కాట శ్రీనివాస్ గౌడ్ను ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. అక్క సోదరిమని కొన్న సురేఖమ్మను మంత్రిని చేసినాం. మా ఒడ్డేరు సోదరుడు జర్రిపేట జైపాలీడు ఉన్నాడు, ఆయనను కూడా మా ఒడ్డేరు సోదరుణ్ణి కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మా అక్క మా నిర్మలమ్మ, ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుపుతుండు. వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదే, నాదేంది లేదు. రబ్బర్ స్టాంప్ నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్నా, సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా. మొత్తం నడుస్తున్నదే మీది, మనోళ్ళది, పేదోళ్ళది, పేదలకు అండగా ఉండేటోళ్ళు. మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి, ఒక బలహీన వర్గాల నుంచి నీల మధుని ఇవాళ ఎన్నికల్లో దించిన. ఆనాడు మా జగన్న చెప్తున్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు కీర్తిశేషులు బాగారెడ్డి, మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చిండని. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కదా ఇవాళ. అందుకే కాంగ్రెస్ అండగా నిలబడండి. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి, రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నీల మధుకు అండగా నిలబడండి. మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉంటామని మీరందరూ మాట ఇస్తున్నారు కదా. పటాన్చెరు అసెంబ్లీ నుంచి 50,000 మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా? 50,000 ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా. 50,000 పటాన్చెరు 1,00,000 ఓట్లతో మెదక్ పార్లమెంటు నీల మధు గెలవాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి, ఓకేనా? రెడీ రెడీ 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ప్రియాంక గాంధీ గారు కామారెడ్డికి వస్తున్నారు 2 గంటలకు. ఈడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి దగ్గరికి రాండి. శంకర్పల్లి రోడ్ అండ్ షోలో మధు చెప్తున్నాడు, 50,000 ఇవ్వండి, మేమన్నీ మంజూరు చేస్తా. భూమినవానైతాడు సాధన ధైర్యం వీడు దుంగ దొరల భర్తం పడతాడు మన రేవంత
రేవన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దీవెనతోని రాహులమ్మ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. చాలా సంతోషం అన్న. ఈరోజు ప్రచారంలో భాగంగా మా సొంత ప్రాంతమైన ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, పడంచేరు ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు, అదేవిధంగా